హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి అరటికాయ బజ్జీలండి. ఈ అరటికాయ బజ్జీలు అనేటివి ఇప్పుడు వర్షాకాలంలో ఈవినింగ్ స్నాక్స్కి వేడి వేడిగా చాలా టేస్టీగా ఉంటాయండి. మనం పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి కూడా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. అప్పటికప్పుడు వేడి వేడిగా చేసుకునే ఈ అరటికాయ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఒక కప్పు సగము శనగపిండి అండి, పావు కప్పు బియ్యం పిండి, కొద్దిగా వాము తీసుకోవాలండి, ఒక టీ స్పూన్ సగము కారం పొడి, ఒక టీ స్పూన్ సాల్ట్, చిటికెడంతా సోడా అండి, వంట సోడా వేసి వీటిని కలపాలండి. ఇలా పిండిలో మొత్తము కలుపుకొని మనము కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ దీన్ని కలుపుకోవాలన్నట్టు. ఇది పిండి మొత్తం కలిసిన తర్వాత ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలపాలి. ఒకేసారి పోస్తే పిండి అనేది కూడా పల్చగా అవుతుంది. కొద్దిగా గట్టిగా కాకుండా పల్చగా కాకుండా పిండి అనేది పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చూసుకుంటూ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. ఈ అరటికాయ బజ్జీలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయండి, క్రిస్పీగా వస్తాయి. మనము ఇక్కడ కొద్దిగా బియ్యం పిండి అని వంట సోడా తీసుకున్నాం కదా. ఇప్పుడు అరటికాయను ఇలా తొడిమె తీసేసి మనము నైఫ్తోన కొద్ది కొద్దిగా ఇలా మొత్తము పొట్టు అనేది తీసేయాలండి. ఇది కొంచెం ఉన్నా కానీ స్లైసర్ పైన మనకు తట్టుకొని సరిగ్గా స్లైసెస్ అనేటివి రావన్నట్టు. ఇలా మొత్తము ఈ అరటికాయ తొక్కననేసి తీసేయాలి. ఇలా తీసిన తర్వాత చూడండి అటు ఇటు ఇది వాటర్లో నల్లగా అవుతుంది, అలా ఏం వేసుకోకుండా డైరెక్ట్ చేసుకోవాలండి. ఇలా మనము స్లైసర్ పైన దీన్ని మెల్లిగా చేసేసుకోవాలి పీసెస్ లాగా. చూడండి నేను ఇక్కడ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. కొద్ది కొద్దిగా తట్టుకున్నట్టు కూడా కాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా పొడువుగా స్లైసెస్ లాగా వచ్చే వరకు మనము ముందే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ హీట్ అయిందని చూసుకొని మనం ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్కటి తీసుకొని ఇందులో అటు ఇటు ముంచుకొని కొద్దిగా జస్ట్ ఇలా మనము అనేసేయాలండి సైడ్కి అటు ఇటు. అంటే పిండి అనేది ఎక్కువ పట్టకుండా మనకు పర్ఫెక్ట్ రెసిపీ అనేది వచ్చేస్తుంది అన్నట్టు. కొద్దిగా ఫ్లేమ్ మీడియం పెట్టేసుకోవాలి. లోగా ఉంది కాబట్టి కొంచెం మీడియం పెట్టుకొని ఇవి కొద్దిగా డీప్ ఫ్రై అయిన తర్వాత వీటిని అటు ఇటు టర్న్ చేసుకోవాలండి. చూసుకుంటూ వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకు ఇలా క్రిస్పీగా టేస్టీగా అరటికాయ బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూసుకొని అనాలి. ఫ్లేమ్ ఎక్కువగా పెట్టినా ఆయిల్ ఎక్కువ హీట్ ఉన్నప్పుడు వేసినా కానీ ఈ బజ్జీలు అనేటివి మనకు మాడిపోతాయి. పర్ఫెక్ట్ రెసిపీ అనేది కూడా రాదు మనకి. పిల్లలైతే వీటిని చాలా ఇష్టపడతారండి. టీ టైంలో స్నాక్స్కి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అరటికాయ బజ్జీలని ఎంత ఈజీగా అంటే సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. చూడండి మనకు పర్ఫెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు వీటిని మనము సర్వ్ చేసుకొని వీటిని ఒక్కొక్కటి ఆనియన్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవినింగ్ టీ స్నాక్స్ టైం లాగా ఉంటుంది అన్నట్టు. మీరు కూడా చేసి రెసిపీ ఎలా ఉందో చెప్పండి.